తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి చంద్రుడు లగ్నంలోను, శని భగవానుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉద్యోగంలో గుర్తింపు, పై అధికారుల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు, గౌరవం పెరుగుతుంది. తండ్రి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేయండి. ఏదైనా ఇబ్బంది కలిగితే కనుక తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణ తీసుకోవాల్సిన సమయం ఇది. ప్రయాణాలు జాగ్రత్త, తప్పదు అని అనుకుంటే వెళ్ళే ప్రయత్నం చేయండి జాగ్రత్తలు తీసుకుని. లేదు అనుకుంటే కనుక పోస్ట్ పోన్ చేసుకోవడమైనా, తదుపరికి వాయిదా వేసుకోవడమైనా చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడికి నువ్వులను సమర్పించినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు 12వ స్థానంలోను, కుజుడు 11వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అదృష్టం కలిసి వస్తుంది. ఈ రోజు ఏ పని చేపట్టినా కార్యసిద్ధి, కార్య అనుకూలత, సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ధార్మికంగా ఆసక్తి పెరుగుతుంది. దాన ధర్మాలు చేయాలని, వృద్ధాశ్రమాలు సందర్శించాలని, సేవ చేయాలనే భావన మీలో కలిగే అవకాశం కనబడుతోంది. యాత్రలు శుభకరంగా ఉంటాయి. లాభాన్ని కూడా తెచ్చిపెట్టే అవకాశం కనబడుతోంది. అయితే మీ యొక్క క్రెడిట్ కార్డ్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, లేదా ఇతర ఇంపార్టెంట్ పత్రాలు లేదా కార్డ్స్ ఈరోజు జాగ్రత్తగా పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. కొంత నష్టపోయే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు మంచి ఫలితాలు కనబడుతున్నాయి. మీరు ఏదైనా ప్రయత్నం చేయాలన్నా, ఏ కోర్సుకైనా ప్రయత్నం చేయాలన్నా, మీ యొక్క టార్గెట్స్ను కానీ రీచ్ అవ్వాలనుకుంటే కనుక ఈరోజు ప్రయత్నం చేయండి. సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. పెద్దల ఆశీర్వాదం సమయానికి లభిస్తుంది. కుటుంబంలో చాలా అన్యోన్యత ఉంటుంది. మీకు చెప్పదగిన పరిహారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ స్వామివారికి స్వయంగా మీ చేత్తో పాలాభిషేకం చేసుకునే ప్రయత్నం చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 11వ స్థానంలోను, గురువు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అనుకోని మార్పులు సంభవిస్తాయి. అది మీ గృహంలో కావచ్చు, లేదా అంటే మీ పనిచేసే స్థలంలో కూడా కావచ్చు. కొన్ని మార్పులు జరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిన సమయము ఈ రోజు. రహస్య విషయాలు బయటపడే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా సమన్వయం పాటించుకోండి. అనవసరంగా ధనం ఖర్చు అవడం కానీ, ధనం పోగొట్టుకోవడం కానీ ఇలాంటివి గోచరిస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రత్త. శాంతి కోసం ప్రార్థన చేసుకోండి. మానసిక అశాంతి, అలజడ కొంత ఎక్కువగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు పాటించుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గోవుకు మీ చేత్తోనే గోధుమ గడ్డిని కానీ పెట్టే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. మాకు దగ్గరలో గడ్డి లేదు, అవకాశం కుదరదు అనుకున్నప్పుడు మీ చేత్తో అరటి పళ్ళను కనుక తినిపించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే.